శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. మనం ఇంతకు ముందు వీడియోల్లో గర్భిణీ ధర్మాలు, దాని వెనక ఉన్న సైన్స్ 2 పార్ట్స్గా చేసి తెలుసుకున్నాం. ఆ వీడియోస్ చూడకపోతే ఇప్పుడే వీడియో ఎండింగ్లో వస్తాయి, చూడండి. ఇప్పుడు భార్య గర్భవతిగా ఉన్నప్పుడు కేవలం ఆమె మాత్రమే కాదు, భర్త కూడా కొన్ని పనులను అస్సలు చేయకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. జుట్టు కత్తిరించుకోకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు, ఇల్లు కట్టకూడదు, అంతేకాదు గుమ్మడికాయ లేదా కొబ్బరికాయ లాంటివి కొట్టకూడదు. వీటి వెనకాతల బయోమెకానిక్స్, టాక్సికాలజీ, ఎవల్యూషనరీ సైకాలజీ ఇవన్నీ కూడా దాగి ఉన్నాయి. ఎంతో సైన్స్ దాగి ఉంది. ఈరోజు ధర్మసింధు ఆధారంగా గర్భిణీపతి నియమాలను, వాటి వెనక ఉన్నటువంటి అసలైన సైంటిఫిక్ రీజన్స్ను పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. గర్భిణీ వాంఛితం ధర్మం తస్కేదద్యాద్యథోచితం సూతే చిరాయుషం పుత్రమన్యథా దోషమర్హతి. అంటే గర్భవతి అయినటువంటి స్త్రీ కోరినటువంటి ఏదైనా వస్తువులను తెచ్చి ఆమెను ఆనందపరచడం అనేటువంటిది భర్త యొక్క కర్తవ్యం. దీనివల్ల దీర్ఘాయుష్యు గల సంతానం కలుగుతుంది. దీని వెనకాతనున్నటువంటి శాస్త్రం ఏంటి? గర్భధారణ సమయంలో స్త్రీలలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్లు హెచ్చు తగ్గుల వల్ల తీవ్రమైనటువంటి మూడ్ స్వింగ్స్, ఆందోళన ఎక్కువగా ఉంటాయి. భర్త ఆమెకు నచ్చినటువంటి వస్తువులు అందిస్తూ మానసిక ఆనందాన్ని కలిగించినప్పుడు ఆమె మెదడులో డోపమైన్, ఆక్సిటోసిన్, సెరటోనిన్ అనేటువంటి హ్యాపీ హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల గర్భస్థ శిశువు యొక్క నాడీ వ్యవస్థ, మెదడు ఎదుగుదలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. అయితే ఏ కోరికైనా తీర్చాలా? కంపల్సరీగా కొండ మీద కోతి కావాలి, లేకపోతే అక్కడెక్కడో ఉండేటువంటి పళ్ళు కావాలి అని అడిగింది అనుకోండి, తీర్చమనుందంటే ముందే చెప్పింది. వాంఛితం ధర్మం అంటే ధర్మబద్ధమైనటువంటివి, ఆమె భర్త తేగలిగే శక్తి కలిగినటువంటివి. ఈమె అలాగే కోరాలి, ఆయన అలాగే చెయ్యాలి. కాబట్టి ఆమెకు కావలసినటువంటివి మీ శక్తి కొలది ఆ సమయంలో ఇస్తూ ఆమెను ఆనందంగా ఉంచండి. భార్య గర్భం ధరించింది అని తెలియగానే కొన్ని ప్రాథమికమైనటువంటి నిషిద్ధాలు విధించింది శాస్త్రం భర్తకి. ఎందుకు అంటే ఆమె రక్షణ కొరకు, అలాగే భర్త రక్షణ కొరకు. కొన్ని విశేషమైనటువంటి మాసాల దగ్గర నుంచి, అంటే 7వ మాసం నుంచి విశేషమైనటువంటి ధర్మాలు కూడా వస్తాయి. సింధు స్నానం, ద్రుమచ్ఛేదం, వపనం, ప్రేతవాహనం, విదేశగమనం చైవ న కుర్యాద్ గర్భిణీపతి. సింధు స్నానం అంటే సముద్ర స్నానాలు, నదీ స్నానాలు చేయకూడదు. ఎందుకు? నదులు మరియు సముద్రపు నీటిలో రకరకాలైనటువంటి బ్యాక్టీరియా, అలాగే పరాన్నజీవులు, ప్యాథజన్స్ ఉంటాయి. భర్త వీటిలో స్నానం చేయడం వల్ల ఏదైనా ఇన్ఫెక్షన్ బారిన పడితే అది ఇంట్లో ఉన్నటువంటి గర్భిణీకి సులభంగా వ్యాపించేటువంటి ప్రమాదం ఉంది. ద్రుమచ్ఛేదం, చెట్లను నరకడం చెయ్యకూడదు. ఎందుకు? పాత చెట్లను నరికే సమయంలో విపరీతమైనటువంటి బూజు, ఫంగల్ స్పోర్స్ మరియు విషపూరితమైనటువంటి కీటకాలు బయటకు వస్తాయి. ఇవి భర్తకు శ్వాసకోశ అలర్జీలను కలిగిస్తాయి. అంతేకాక శారీరక గాయాలు అయ్యేటువంటివి అవకాశం ఎక్కువ ఉంటుంది, ప్రమాదం జరుగుతుంది అని దాన్ని వర్జించమన్నారు. వపనం అంటే క్షౌరకర్మ, గడ్డం, జుట్టు కత్తిరించడం. ఎందుకు చేయకూడదండి అంటే ఇది పూర్వకాలంలో ఒకే కత్తి లేదా బ్లేడ్ను ఊరంతటికి వాడేవాడు క్షురకుడు. దీనివల్ల చిన్న గాయమైన టెటానస్ అంటే ధనుర్వాతం లేదా హెపటైటిస్ వంటి ప్రమాదకరమైనటువంటి రక్త సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చేవి. భర్త ఆరోగ్యం దెబ్బతింటే ఏమవుతుంది? అది భార్యా బిడ్డలకు ముప్పు కదా, అందుకు వద్దన్నారు. ప్రేతవాహనం అంటే చనిపోయినటువంటి శవాన్ని మోయకూడదు, వాహకత్వం చేయకూడదని చెప్పారు. ఎందుకు? దీని వెనకాతలైనటువంటి సైన్స్ ఏంటంటే మరణించిన శరీరం నుండి క్షణాల వ్యవధిలో హానికరమైనటువంటి బ్యాక్టీరియా మరియు శవ విషాలు వెలువడతాయని మనకు తెలుసు. శవాన్ని మోయడం వల్ల ఆ క్రిములు భర్తకు అంటుకుంటాయి. అంటుకుంటే ఆ భర్తకు అంటుకున్న తర్వాత వాడు సరిగ్గా రాలేదనుకోండి, పాటించకుండా శుద్ధిగట్ట అవి ఇంట్లోకి వచ్చి భార్యకు వ్యాపిస్తాయి. అందుకని వద్దన్నారు. దూర ప్రయాణాలు వద్దు. ఎందుకు అంటే పూర్వకాలంలో ఈ రోజుల్లో ఉండేవి కాదు కదా, ప్రయాణాలకు నెలలు పట్టేది. వేరే ప్రాంతాల వాతావరణం వల్ల
కొత్త రకమైనటువంటి అంటువ్యాధులు సోకవచ్చు. అన్నింటికీ మించి ప్రసవ సమయానికి భర్త అందుబాటులో లేకపోతే భార్య తీవ్రమైనటువంటి మనస్తాపానికి లోనవుతుందని వద్దన్నారు పెద్దలు. అయితే వీడియో విస్తీర్ణం చేతన చూడడానికి వినడానికి సులువుగా ఉండడం కోసం గర్భిణీ పతి ధర్మములు పార్ట్ 2 అనేటువంటి వీడియో చేయబోతున్నాం. అందులో ఈ వీడియోలో చెప్పుకునే విధంగా కొబ్బరికాయ గుమ్మడికాయలు ఎందుకు కొట్టకూడదు, అలాగే గర్భిణి అంటే భార్యకి 7వ నెల వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కఠినమైనటువంటి నియమములు ఎందుకు భర్త పాటించాలి, అందులో నిషిద్ధ కార్యాలేంటి, అలాగే పితృకార్యాచరణలో పిండ ప్రదానాలు చేయవచ్చా, చేస్తే ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి, వాటిలో మినహాయింపులు, వాటిలో ధర్మములు, ఇవన్నీ కూడా పార్ట్ 2లో మనం తెలుసుకోబోతున్నాము. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. శుభం.